సంపాదించింది ఎవరికి ఇవ్వక్కర్లేదు, ఏమీ చేయక్కర్లే, అయినా నాకే సరిపోవట్లే. ఓహో, అయితే ఇదనమాట అండి. సో ఈ వెన్ ఐ వాజ్ లెర్నింగ్ లైఫ్ బాగా తిరిగేవాడు. కాలేజ్ డేస్ నుంచి సిటీ మీద చాలా గ్రిప్ ఉండేది. సో అందుకని రేడియోకి వెళ్ళినప్పుడు ఆడిషన్స్లో అది బాగా యూజ్ అయింది. రోడ్ల మీద తిరగడం వల్ల మన సిటీ గురించి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ, బికాస్ రేడియో ఇస్ సంథింగ్ వేర్ యూ అప్డేట్ పీపుల్. ట్రాఫిక్ అనే కాదు, కరెంట్ అఫైర్స్ కాదు, కరెంట్ ట్రెండ్ ఏం నడుస్తుందో తెలియాలి, ఏ రూట్లోంచి ఏ రూట్ వెళ్తే ఏం వస్తుందో కూడా తెలియాలి. మీ షో నేను విన్నానండి. సో అవన్నీ చేయడంతో సక్సెస్ఫుల్గా రేడియో జాబ్ దొరికింది మొత్తానికి. సో అలా ఇంట్లో ఇంజనీరింగ్ చేసిన తర్వాత జాబ్ తీసుకుంటా అన్నప్పుడు చుట్టాలు కొంతమంది అడిగేవాళ్ళు, అదేంటి మీ అబ్బాయిని అలా అంత చదివించి రేడియోలని అది ఏంటండి, వాడికి తెలియదండి చిన్నపిల్లడు, మీరేం చెప్పాలి, వాళ్ళు అలాగే ఉంటారు. తర్వాత రేపు పొద్దున ఒక సంవత్సరం తర్వాత అయ్యో వద్దు అనుకుంటే చాలా వేస్ట్ అయిపోద్ది టైం. బట్ మై పేరెంట్స్ వర్ వెరీ సపోర్టివ్, వెరీ, అంటే అందరి పేరెంట్స్ లాగే కాకి పిల్ల కాకి ముద్దు, వాళ్ళకి లేదు మా అబ్బాయి చేస్తాడు అని. అండ్ ఏ రోజు డిస్కస్ చేయాలి ఇప్పటివరకు, గో హెడ్, ఇట్స్ ఓకే. ఎందుకంటే ఇట్స్ అన్ ఆడ్ జాబ్ ఆ టైంలో. అంటే అందరిటి వెళ్తున్నారు మాస్టర్స్, 40,000 ప్యాకేజు, ఐటీ జాబు, పిక్ అండ్ డ్రాప్ కారు, లోన్ పెట్టుకుంటే ఒక బైక్ కారు లేకపోతే ఒక ఫ్లాట్, ఇలా ఉన్న సొసైటీ సెటిల్, త్వరగా సెటిల్ అయిపోతుంది. అంటే 25-26 ఏజ్ వచ్చేటప్పటికే మనకి జాబు, లోన్లు కడుతున్న ఒక ఫ్లాట్, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసే జనరేషన్ అది. ఆ టైంలో నువ్వు ఇప్పుడు ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, ఈ గ్రాఫ్ ఎంత దూరం వెళ్తుందో తెలియదు. రాజీ స్టార్ట్ చేస్తున్నావు కదా, నెక్స్ట్ ఏంటి ఏమవుతావు అంటే వాట్ ఈస్ అన్ డెవలప్మెంట్ ఇన్ ఇట్, ఎక్కడ దాకా ఐ నెవర్ నో. అండ్ అలాగే టీవీకి రావడం జరిగింది. అండ్ యూ నెవర్ నో. కానీ మీరు ఇంత ఒబీడియంట్గా ఉంటారు నేను అనుకోలేదు సుమా. మీ షోస్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చూసి సెటైర్లు ఎక్కడ అసలు కిరకిరకిర, మీరు నవ్వుతుంటారు నవ్విస్తుంటారు, అసలు ఎక్కడ ఒక చోట సరిగా నుంచారు, అసలు నుంచోనివ్వరు. రెండు ఉన్నాయి మనతో, అయితే మనం కుదరకూడదు. ఫస్ట్ టైం కూర్చున్నా ఆల్ ఓవర్గా. మీకు అంటే రేడియోలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, టీవీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఎప్పుడు సినిమాలో కూడా వర్క్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇంతకుముందు మూవీస్ చేసి ఉన్నట్టున్నారు కొన్ని చిన్న పాత్రలు చేసి, బట్ మీరంటూ మెయిన్ రోల్ ఉండి హీరోగా చేసింది మొట్టమొదటి సినిమా. ఈ మూడింటికి మీ ఎక్స్పీరియన్స్లో చెప్పాలంటే ఏం చెప్తారు? మూడు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అండి. అంటే మూడిట్లోనూ చాలా కొత్తదనం ఉంది. అంటే ఇట్స్ ఆల్ ఎగ్జైటింగ్ థింగ్స్. రేడియో నేను కాఫీ తాగుతున్నా, నిక్కరేసుకెళ్ళినా ఎవరికి తెలియదు, అంటే తెలియదు బయటే, మైక్లో మాట్లాడడమే. అప్పుడే అసలు చాలా బాధలున్నా కష్టాలున్నా చాలా ఎనర్జెటిక్గా వాయిస్ పెట్టి మాట్లాడే టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అండ్ అక్కడ కన్వే చేయడానికి కానీ మెసేజ్ ఇవ్వడానికి కానీ ఎంత స్మార్ట్గా ఇవ్వాలి. అంటే మనం క్లాస్ పీకితే ఎవరు వినరు, మనం చెప్తే సర్లే పని చూసుకో అంటారు. మీరు విన్నారంటే ఎవరు వింటారు, ఎవరు వినరు. సో అందుకని పని చూసుకో అంటారు. కాబట్టి ఏదో సరదాగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పడం, ఇలా అని ఏదైనా రూల్స్ గురించి కానీ ఏదైనా జరుగుతుందా. రేడియో నుంచి బయటకు వచ్చిన తర్వాత టెలివిజన్ వాజ్ బిగ్ టాస్క్. ఎందుకంటే యూ హ్యావ్ టు గ్రూమ్ యువర్ సెల్ఫ్. ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, హౌ షుడ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్, అండ్ మనం మాట్లాడే పదాలు ఏంటి, మనల్ని ఎలాంటి ఆడియన్స్ చూస్తున్నారు, మనం ఎలాంటి ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం, ఇవన్నిటినీ ఐ వాజ్ లైక్ డిఫరెంట్ వరల్డ్, అది ఒక ప్రపంచం. అండ్ ఇందాక మీతో అన్నట్టు ఎవరు లేనప్పుడు, అంటే ఎగ్జాంపుల్స్ ఏం లేనప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు వాట్ ఎవర్ యూ షుడ్ డూ, వాట్ ఎవర్ యూ డూ ఇట్ షుడ్ బి రైట్. ఎందుకంటే తర్వాత మనల్ని ఫాలో అవుతారు, లేదా మన మీద వేలు పెట్టి చూపిస్తారు అడ్రస్ చేసి. సో ఆల్ ఐ వాంట్ వాస్ ఐ వాజ్ కంఫర్టబుల్ డూయింగ్ ఆల్ ద షోస్. ఐ వాజ్ లక్కీ ఎనఫ్. పిల్లలతో చేశాను, స్టూడెంట్స్తో చేశాను, లేడీస్తో చేశాను, కపుల్స్తో చేశాను, ఎల్డర్ పీపుల్తో చేశాను, నీడీ పీపుల్తో చారిటీ ఫండ్ రైజింగ్ షోస్ చేశాను. ఇలా డిఫరెంట్ సింగింగ్ షో చేశాను, డ్యాన్స్ షో చేశాను, టాప్ మోస్ట్ సెలబ్రిటీస్తో చేశాను, టాక్ షో, నా ఓన్ షో, నా ప్రొడక్షన్లో నేను సొంత కంపెనీ పెట్టిన. సో ఇవన్నీ నాకు ఒక ఇట్ వాజ్ లైక్ ఫుల్ మీల్స్. అన్నీ పూర్తిగా ఇది చేయాలి, ఇవి చేయాలి, ఇవి చేయాలి చేసినప్పుడు, అంటే మా అమ్మగారు లాంటి వాళ్ళు వాళ్ళ పిల్లలతో కలిసి చూడగలిగే షోస్ చేయాలి. ఏం చేస్తున్నా
ఆ గంట సేపు అందరూ కూర్చోగలగాలి. కొన్నిసార్లు వాళ్ళ ఛానల్ మార్చాలనిపిస్తుంది. కొంచెం ఇప్పుడు హిందీ షోస్ చూసినా ఏదైనా షోస్ చూసినా కొన్ని మారుస్తాం ఇలా తెలుగులో అలా. సో నేను ఏంటంటే ఓకే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇవ్వాలి వాళ్ళకి, అందుకని అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా గుర్తుపడితే నాకు చాలా సరదా వస్తుంది. ఎందుకంటే వాడు పుట్టే టైంకి నేను 2-3 షోలు అయిపోయినవి. వాళ్ళు పెరిగి కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ప్రదీప్ అన్న, ప్రదీప్ మామ అని పిలుస్తారు చిన్న చిన్న పిల్లలని. సో ఐ ఫీల్ వెరీ నైస్. అంటే ఆ ఏజ్ గ్రూప్కి నాలో ఉన్న కోతి అటు ఇటు ఎగురుతుంటే వాడికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చిన్నపిల్లాడికి కూడా, అన్న ఇది అని. సో టీవీ ఈజ్ సంథింగ్ బిగ్గెస్ట్, దాన్ని ఏమంటామండి, వెపన్స్, బిగ్గెస్ట్ సంథింగ్ మీడియం టు రీచ్ ఇన్ టు పీపుల్స్ హార్ట్. హాల్లో, బెడ్రూమ్లో ఎక్కడున్నా వినిపిస్తుంది. ఇప్పుడు ఇంకా ఫోన్లో కూడా వచ్చింది. సో ఇట్స్ నైస్ బీయింగ్ ఇన్ టెలివిజన్ అండి. అండ్ మూవీస్ అంటారా, అదొక మహాసముద్రం, అది వేరు అసలు. ఐ వాజ్ లక్కీ అండ్ బ్లెస్డ్, ఇలాంటి ఒక టీం దొరికారు నాకు. చక్కగా యాక్ట్ చేసే ఒక హీరోయిన్, మమ్మల్ని చక్కగా యాక్ట్ చేయించిన మా డైరెక్టరు, మేమంతా వర్క్ చేసుకోవడానికి అంత స్పేస్ క్రియేట్ చేసిన మా ప్రొడ్యూసర్. సో దిస్ ఆల్ థింగ్స్ ఐ వాజ్ లక్కీ. సో నాకు కష్టం అనిపించలే, బట్ టీవీలా కాదు అని మాత్రం తెలుసు. అందుకే ఈ సినిమాలో మీకు యాంకర్ ప్రదీప్ కనపడ్డు, మా డైరెక్టర్ గారు క్రియేట్ చేసిన పాత్రే కనిపిస్తుంది. ఆయన ఎలా బట్టలు వేసుకోమన్నారు, ఎలా మాట్లాడమన్నారు, ఆ పాత్ర. ఎందుకంటే యాంకర్ ప్రదీప్ కావాల్సి టీవీలో ఉన్నాడు, మళ్ళీ అతను తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. దానికి మళ్ళీ పాపం వీళ్ళు పాప్కార్న్, కూల్ డ్రింక్, పార్కింగ్ కలుపుకుని 300 రూపాయలు ఖర్చు పెట్టి నా కోసం 3 గంటలు థియేటర్లోకి ఎందుకు. సో వాంటెడ్ గివ్ దెమ్ సంథింగ్ ఎల్స్, కొత్తగా ఏదైనా అని మేము చేసిన ఈ ప్రయత్నం ఈ ఉగాదికి. కానీ ఫర్ ద ఫస్ట్ డేస్ మీరు టీవీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక్క అవకాశం కోసం తిరిగిన రోజు దగ్గర నుంచి ఈరోజు ఎంతోమంది సెలబ్రిటీస్ కొంచెం టచ్లో ఉంటే షోకి ప్రదీప్ గారి దగ్గర నుంచి పిలుపు రాగానే వాళ్ళు ఇంకేం ఆలోచించకుండా వచ్చే స్టేజ్కి ఈ మాటల్లో చెప్పారంటే ఏం చెప్తారు? గుర్తుందా మీకు ఒక్క అవకాశం కోసం? కానీ స్టిల్ రిమెంబర్, క్లియర్గా పిక్చర్స్ ఉండేవి. ఆఫీస్కి వెళ్ళేవాడిని, కలిసేవాడిని అందరినీ. రేడియో కూడా ఒక 3 months డైలీ వెళ్ళేవాడిని ఆఫీస్కి. వాళ్ళు అడిగేవాళ్ళు, రాకండి ప్లీజ్ మీరు, మాకు ఓకే అయితే మేము ఫోన్ చేస్తాం, మీకు చెప్తాం. అంటే ఫోన్ దొరకకపోవచ్చు, మీరు మర్చిపోవచ్చు, ఒకవేళ నన్ను చూస్తే మీకు గుర్తొస్తుంది, ఓ ఈ అబ్బాయి ఆడిషన్స్ ఇచ్చాడు కదా. ఎందుకంటే అక్కడ రెడీలీ రిక్వైర్మెంట్ ఉండదు, ఏదో కుర్చీ ఖాళీ ఉంది ఒకళ్ళని తీసుకురండి కూర్చోబెట్టండి అని ఉండదు. ఓకే ఆడిషన్స్ చేసాం, ఏదో ఒకటి చేద్దాంలే, హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో మాట్లాడి. సో ఐ వాజ్ వెయిటింగ్, ఒక్క ఎస్ చెప్తే ఐ వాంట్, లోపల నుంచి ఎంత ఉంది నా దగ్గర, నేను ఎంత మాట్లాడగలను, ఎన్ని విషయాలు నేను నా దగ్గర చెప్పాలంటుంది. బట్ నోబడీ హ్యాస్ టైమ్ అండ్ ఫస్ట్లీ బిలీఫ్ ఉండదు. ఎందుకంటే చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు, ఆడిషన్స్ ఇస్తారు, ఇది అంటారు. నో నేను ఎట్లా అనుకుంటున్నాను, ఎట్లా చేస్తాను, చూసాను. టెలివిజన్లో కూడా అంతే. ఒక చిన్న షోతో స్టార్ట్ అయింది, లైవ్ షో చేసాం ఒకటి, లోకల్ ఛానల్ అని, ఓన్లీ సిటీ వరకే వస్తుంది, హైదరాబాద్ వరకు. నేను రేడియోలో వర్క్ చేస్తున్నప్పుడు అనిత ఆప్టే గారు నన్ను తీసుకెళ్ళి ఇందులో వైజయంతి వాళ్ళది లోకల్ ఛానల్ పెట్టారు. అందులోకి తీసుకెళ్ళి స్వప్న గారికి పరిచయం చేసి, ఈ అబ్బాయి రేడియోలో బాగా మాట్లాడుతున్నాడు, తిని ఏదైనా చిన్న షోతో స్టార్ట్ చూద్దాము మన ఛానల్, లోకల్ అని ఒక అరగంట సేపు లైవ్, ఊరిని అందరు ఫోన్లు చేయడం, నేను అందరితో మాట్లాడు. సో అది బాగా దాన్ని గంట సేపు చేశారు, బాగుంది బాగా. వాళ్ళు చిన్న డ్యాన్స్ షో చేశారు వాళ్ళ లోకల్ ఛానల్లో. దాన్ని జీ వాళ్ళు చూసి, ఈ అబ్బాయి, నాకు అసలు జీరో, నేను ఏం తెలీదు. కెమెరా అంటే నేను ఎటు తిరిగి మాట్లాడాలి, ఫేసింగ్ కెమెరా, ఫేసింగ్ ఇవన్నీ తెలిసేది కాదు నాకు. సో ఆ టైంలో అందరూ సపోర్టివ్గా, అందరు సీనియర్స్ ఉండేవాళ్ళు, ప్రభాకర్ గారు వాళ్ళు ఒక టీము, ఉమైద్ ఖాన్ గారు ఒక టీం, అలా చిన్ని ప్రకాష్ మాస్టర్ అంటే ఆయన చెప్పారు, మాట్లాడుతున్నప్పుడు రెడ్ కలర్ లైట్ పంచ్ అవుతుంది కెమెరా పైన, అది నువ్వు ఎవరితో మాట్లాడి నీకు కనిపిస్తుంది ఇటు సైడ్ రెడ్ లైట్, కానీ అటువైపు తిరుగు, సో ప్రొఫైల్ ఇలా తిరిగి ఇలా. సో అమ్మయ్య టెన్షన్ పడకు అంటే. అప్పటివరకు రేడియోలో నా రూమ్లో నేను మైక్లో మాట్లాడేసుకున్నాను, ఇక్కడ అందరు నన్నే చూస్తున్నారు, కెమెరామెన్ నన్నే చూస్తున్నట్టు ఉంటుంది, కెమెరా నన్నే చూస్తుంది, అండ్ ఎవ్రీబడి ఇలా కింద నుంచి వాళ్ళు చూస్తారు, జడ్జెస్ అందరు నన్నే చూస్తున్నారు. అండ్ నేను మాత్రం కెమెరాలోకి చూసి చెప్తుండాలి, ఇలా హాయ్ హలో వెల్కమ్ అని ఇలా అంటుండాలి, అబ్బాయిలు అందులోకి చూసి. సో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అవన్నీ. బట్ ఆ ఆపర్చునిటీ రావడానికి, అంటే దాని తర్వాత కూడా, దానికి ముందు కూడా ఐ వాజ్ వెరీ, ఒక్క ఛాన్స్ వస్తే బాగుండు, ఒక్కసారి వస్తే
ఐ వాంట్ గివ్ 1000% ఏదైనా మంచి చేద్దాం. అది నాలాగా అలా చాలామంది ఉన్నారు, కొన్ని వేలలో లక్షల్లో ఉన్నారు. ఆ ఒక్క ఛాన్స్ ఏదో ఒక రోజు అవతల వ్యక్తికి ఆ నమ్మకం కలిగి వాళ్ళకి అవకాశం వస్తే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఐ నో ద పెయిన్. నా దగ్గరికి కూడా ఎవరైనా వచ్చినప్పుడు నాకు అది నిజంగా బాగా తెలుసు. నాకు ఏంటంటే అన్న మేము ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, మాకు ఏదైనా ఆపర్చునిటీ, ఓకేమ్మా దిస్ నాట్ ద ప్రొసీజర్, ఇలా కాదు ఇలా వెళ్ళండి. బికాస్ నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో అట్లీస్ట్ నేను చెప్పగలిగిన టైం వచ్చినప్పుడు లెట్ మీ గైడ్ దెమ్ ప్రాపర్లీ. మేము ఇట్లా నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాను, నేను డ్యాన్స్ చేద్దాం. ఐ సెడ్ మేక్ ఏ వీడియో, యూట్యూబ్ వీడియోస్ చేయండి, యూట్యూబ్లో పోస్ట్ చేయండి, జనాలు కమెంట్ చేస్తారు, పబ్లిక్కి బాగా నచ్చితే డెఫినెట్లీ కంపెనీలకు నచ్చుతారు. ఇఫ్ యూ గో వైరల్, మీకు కొన్ని వ్యూస్ రాగానే తీసుకొస్తారు, ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, ఇట్లా టిక్టాక్లో చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళకి అలా నిజంగానే ఆపర్చునిటీస్ రావడం, వాళ్ళు ఒక డిజిటల్ సెలబ్రిటీస్ అవ్వడం, ఇట్ ఈస్ నైస్. అంటే మా టైంకి అవేం లేవు. వి నెవర్ హ్యాడ్ యూట్యూబ్, వి నెవర్ హ్యాడ్ ఇంటర్నెట్ అంతగా. ఐ మీన్ వైడ్గా ఎవరు వాడేవాళ్ళు కదా, అందరు టెలివిజనే చూసేవాళ్ళు షోలో. సో ఆ డేస్ నుంచి కొంచెం టచ్లో వరకు ఆర్టిస్టులు ఏమో నాకు ఫర్ మీ ఎవ్రీడే అలాగే ఉంటుంది స్టార్ట్. ఇప్పటికీ నాకు ఏదో ఒకటి ఉంటుంది ఫ్రెష్. ఇప్పుడు చూడండి, సినిమా చూస్తే బాగుండు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీరు మా సినిమా చూస్తే జనాలు ఎలా రియాక్ట్ అయినా పర్లేదు, మా ఎఫర్ట్ ఒక్కసారి చూస్తే బాగుండు అంటే చూసారంటే ఇప్పటికి కూడా ఇంకా ఒక 1 ఛాన్స్ కోసం ఉంటాం, ఒక్కసారి చూడండి అని. సో కొంచెం డస్లో చేస్తున్నా కూడా అదేవాడిని అండి, ఒక్కసారి వచ్చి చూడండి షోకి అంటే. ఎందుకంటే ఆ టైంలో కూడా 2015 ఆ టైంలో ఫిల్మ్ యాక్టర్స్ అంతగా టీవీ షోస్కి వచ్చేవాళ్ళు కాదు. అండ్ అట్ ద మోస్ట్ ఇంటర్వ్యూస్ ఉండేవి అంతే. అని ఒక షోకి వచ్చి కూర్చుని కౌచ్లో మాట్లాడంటే అప్పటికి చేసిన వాళ్ళు కూడా పెద్దవాళ్ళు చేశారు. జయప్రద గారు చేశారు, చార్మి గారు, రమ్యకృష్ణ గారు, ఇలా వీళ్ళు చేసేసినవే అంటే. అండ్ మగవాళ్ళు చేయలేదు అప్పటికి, అదొకటి ఇష్టం. అండ్ నేనేమో అందరు సీనియర్స్ని పిలవాలనుంది, కొత్త వాళ్ళని పిలవాలనుంది, యంగ్స్టర్స్. బట్ మైనస్ డిఫరెంట్ అట్మాస్ఫియర్. నాకేమో సెలబ్రిటీ కూడా మనిషే కదా, వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు నవ్వుతారు, కోపడతారు, అల్లరి చేస్తారు. అవి ఎందుకు చేయకూడదు వాళ్ళు నా షోలో? ఎందుకు సరదాగా మాట్లాడకూడదు? వాళ్ళ స్కూల్ గురించి, కాలేజ్ గురించి ఎందుకు చెప్పిన చాలా సందర్భాల్లో చెప్పు ఉండొచ్చు, కానీ జనాలకి నిజంగానే తెలియదు. సో ఇప్పుడు చెప్తే బాగుంటుంది కదా వాళ్ళ నోటి నుంచే. ఎవరెవరో ఏంటంటో రాసే బదులు వీళ్ళే చెప్తే కరెక్ట్ కదా అని అనిపించి స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా అంతే, ఒక్క ఛాన్స్, ఒక్కసారి వచ్చాడు. బట్ ఒక 4-5 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యే టైంకి ఎవ్రీబడి అండర్స్టూడ్. నేను అడగగానే వీలు చూసుకుని అందరూ, లేదా సినిమా అప్పుడు వస్తాం, ప్రమోషన్స్కి వస్తాం అని చెప్పి గాట్ మీ టు 120 ఎపిసోడ్స్ చేశాను నా సొంత ప్రొడక్షన్లో. మోర్ దాన్ 150-100 దాటి సెలబ్రిటీస్ నా షోకి వచ్చినందుకు వెరీ హ్యాపీ. సో అదే అన్నా కదా, ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అంటే మీరు అన్నట్టు ఒక్క ఛాన్స్ అని అడిగిన దగ్గర నుంచి కొంచెం డచ్లో వరకు వచ్చారంటే కొంచెం డచ్లో కూడా అదే ఒక్క ఛాన్సే అందరిని అడగడం. ఇట్స్ నైస్ జర్నీ, ఐ లైక్ ఇట్. సెలబ్రిటీస్తో మీరు స్టార్టింగ్ మీరే మాట్లాడి వాళ్ళని ఒప్పించేవాళ్ళ? అన్నీ 120 ఎపిసోడ్లు నేనే వెళ్ళాలి. అవునా? ఎందుకంటే నా పర్సనల్ రిలేషన్ వల్ల వాళ్ళని నేను తీసుకురాగలుగుతాను. ఎగ్జాక్ట్లీ. సో నేను వెళ్ళి వాళ్ళతో కూర్చుని నేను సో అండ్ సో అండి నా షో ఇలా ఉంటుంది, అయ్యో మీరు తెలుసు మేము చూస్తూ ఉంటాం, ఇలా నాదొక షో ఉంది మీరు వస్తే బాగుంది. ఎందుకంటే నేను మేనేజర్ ద్వారా వెళ్ళినా, వాళ్ళ మేనేజర్ ద్వారా వెళ్ళినా ప్రయారిటీ లిస్ట్లో ఉంటాము, ఉండకపోతాం. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ ప్రోటోకాల్స్ ప్రకారం మెయిన్ షూట్స్ అవి ఇవి పెడతారు. నేను రిక్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే నాకు షూట్ ఉందమ్మా అంటే, పోనీ ఈవినింగ్ మీరు ప్యాకప్ అయిపోయాక ఆన్ ది వేలో ఇంటికి వెళ్ళే ముందు చేద్దామా? అవునా, టైర్డ్ అయిపోతాను. ఓకే, టైర్డ్ లేకపోతే నార్మల్ సీన్స్ ఉంటాయి ఈరోజు అని, ఎల్లుండి నాకు నార్మల్ సీన్స్ ఉన్నాయి, అంత హెవీ లేవు. అయితే ప్యాకప్ అయ్యి హోటల్కి వెళ్ళిపోయే ముందు ఐల్ గో హోటల్ చేంజ్ అండ్ కమ్ 7 o'clock 8 o'clock ఓకేనా? ఓకే అనేవాడు. బికాస్ ఇట్స్ మై ఐ హావ్ టు బేర్. నేను స్టూడియో రెంట్కి తీసుకుంటాం, ఫ్లోర్, ఏసీ, కరెంట్, 150 మంది క్రూ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం పర్సూట్ చేసేవాడిని. అది మొత్తం ఖాళీ ఓన్ ప్రొడక్షన్. యా, వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ అలాగే దూకా రంగంలోకి. ఛానల్ సపోర్ట్ ఉంటుంది కదా, ఛానల్ సేస్ మేము ఉన్నాము మీరు చేయండి అని. బట్ ప్రాబ్లం ఎట్లా అంటే ఆ షోకి కాంటెంట్ రాయాలి, వాళ్ళని ఏం అడుగుదాం అనేది నా టేక్ ఉంటుంది కదా. నా రైటర్స్ పెట్టుకున్నా ఎలా ఉన్నా వాళ్ళకి ఇలా 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 ఈ ఫార్మాట్లో
ఆ ఆర్టిస్ట్ ఎంత కంఫర్టబుల్ ఎలాంటి గేమ్స్ ఆడడానికి, సరదాగా ఆడడం, వాళ్ళ లైఫ్ స్టోరీ. మళ్ళీ దానికి నా వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోరు. నేను ఫోన్ చేసి అమ్మ నేను సో అండ్ సో అబ్బాయి ఆయన ఇలా వస్తున్నారండి షోకి, సో ఆయన గురించి మేము కొంచెం చెప్తారా, చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు అని అన్ని పాయింట్స్ రాసుకొచ్చి, ఒక వీడియో బయట ఏదైనా ఉందా చిన్నప్పుడు పిక్చర్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కలెక్ట్ చేయాలి. అది నేనే మాట్లాడాను. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫోన్ రిసీవ్ చేసుకోరు కదా. నేను సో అండ్ సో అండి, ఇప్పుడు సమాంత గారు వస్తున్నారు షోకి, ఇలా నేను ప్రదీప్ ఇది అని నేను చెన్నై నా టీంని పంపించి వాళ్ళ స్కూల్ టీచర్ వీడియో తీసుకుని అట్లా అందరికీ కాజల్ వాళ్ళ మదర్తో మాట్లాడి చిన్నప్పుడు ఫోటోలు, అల్లరి చేసిన విషయాలు, వాళ్ళ ఫాదర్తో మాట్లాడి తెలుసుకోవడాలు, వీడియో బైట్స్, వాళ్ళ సిస్టర్వి అన్నీ అట్లా. కాజల్ వాజ్ ద ఫస్ట్ ఎవర్ గెస్ట్ ఇలా చేసినప్పుడు. ఇట్స్ వెరీ స్పెషల్ నాకు. అండ్ సమాంత గారు అసలు ఏమి నథింగ్, జీరో, అసలు ఏమీ అడగలే. ఫస్ట్ టైం ఫోన్ చేసి అడిగాను, ఓకే ఈ డేట్ కాదు నేను నెక్స్ట్ డేట్కి వస్తాను అని చెప్పారు. సో నేను ఆ నెక్స్ట్ డేట్కి అప్రోచ్ అవుతున్నప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి షూటింగ్ జరుగుతుంది. రామోజీ నుంచి వచ్చి అక్కడే రెడీ అయ్యి ఆవిడ ట్రావెల్ చేసి వచ్చి అన్నపూటలో షూట్ చేసి 3 hours కూర్చుని ఇంకా ఏమైనా కావాలా, ఓకేనా, సరిపోతుందా, పర్లేదు, థింక్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగు, ఇంకేదైనా చేద్దాం సార్. ఐ కుడ్ బ్రేక్ ఇట్ ఇన్ టు 2 episodes విచ్ విల్ బీ అ ప్రొడ్యూసర్ అనే వాళ్ళ వ్యక్తులకి కొంచెం ప్రాఫిట్. అది అంటే యూఆర్ సేఫ్ నో, ఎందుకంటే ఆ రోజు ఒక ఎపిసోడే చేస్తా ఉన్నాను. సో ఆవిడ అలా అంతసేపు కూర్చొని అన్ని విషయాలు, షీ ఫెల్ట్ ఎమోషనల్ ఆన్ ద షో. వాళ్ళ టీచర్ని చూసి అందరూ సైడ్ థింగ్స్ ఎప్పుడు మాట్లాడి ఆవిడ ప్రత్యూష సపోర్ట్ గురించి మాట్లాడడం. సో దిస్ థింగ్స్ నాకు ఇప్పటికీ 120 episodes బుర్రలో అలా గుర్తుండిపోయి ఉంటాయి. వాళ్ళు ఏం మాట్లాడారు, ఏ డ్రెస్ వేసుకొచ్చారు, ఎందుకంటే వాళ్ళు ఫాలోఅప్ కూడా నేనే చేసేవాడిని. స్క్రిప్ట్తో పాటు బయలుదేరారు లేదా, కార్ ఎక్కారు, ఓకే ఇక్కడ రీచ్ అవుతారు, ఓకే ఏసీ రెడీగా పెట్టారు, డైరెక్టర్ ఇక్కడికి వస్తారా, రూమ్లో కూర్చున్నారు అన్నీ. అంటే ఐ యూస్ టు బీ ఎవ్రీథింగ్. వన్ షో పరిగెడుతూ చేసేవాడిని, బట్ సరదా అనిపించేది, బాగుండేది. హ్యాడ్ ఎ గ్రేట్ టీమ్ టు సపోర్ట్. వాళ్ళందరూ ఇవన్నీ బాగుంటాయి గుర్తు తెచ్చుకున్నప్పుడు. సో కాజల్ గారు కూడా అసలు ఎంత స్పెషల్ అంటే, నాకు ఒక టీజర్ లేదు, ఒక ప్రోమో లేదు, అది ఏంటో కూడా తెలియదు ఆవిడకి. వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఒక్కటే ప్రదీప్, నువ్వు నన్ను పిలవడం కోసం 8 hours నుంచి షూటింగ్లో వెయిట్ చేస్తున్నా బయట. షూటింగ్ బ్యాక్ టు బ్యాక్ షార్ట్స్ తీస్తున్నారు ఆవిడది. 8 hours నుంచి నువ్వు వచ్చావని నాకు తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ డెడికేషన్ కోసమే నేను వచ్చేస్తాను ఆ షోకి అని అన్నారు. అండ్ ఫస్ట్ గెస్ట్ ఆవిడ. సెకండ్ శామ్ వీళ్ళు 2-3 episodes బయటకు వచ్చేటప్పటికి ఎవ్రీబడి సెడ్ yes. సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. తమన్నా గారు కూడా ఓన్లీ నా షో కోసం ముంబై నుంచి వచ్చి హోటల్లో దిగి షో చేసి మళ్ళీ ముంబై వెళ్ళిపోయారు. అంటే ఈ జనరేషన్లో ఎవరు చేస్తారు అలా? ఒక చిన్న టీవీ ఇంటర్వ్యూ కోసం ఒక వ్యక్తి ట్రావెల్ చేసి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళడం అంటే, ప్రదీప్ యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు అడిగావు నేను తప్పకుండా వచ్చి చేస్తాను. సో గుడ్ పీపుల్ అరౌండ్. సో అన్నీ గుడ్డే జరిగాయి నాకు. కానీ చాలామంది ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు కదా, చాలామంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 50% అబౌవ్ అనుకుంటా, అది వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకోవడం, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అనేది నేను చూసాను. నాకు ఎప్పటికీ కళ్ళ ముందు గుర్తుండిపోయేది నాగార్జున గారు, నాగేశ్వర గారు ఫోటో వచ్చింది, ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ అని. ఆయన గురించి మాట్లాడుతూ హిజ్ వాయిస్ కానీ ఆయన అంటే అదే అంట కదా వెట్ ఐస్ ఇట్లా చూసినప్పుడు నాకే చుబుక్ ఇట్లా అంటే తగులుతుంది కదా ఒకసారి. ఈజ్ ఎ లెజెండ్, ఈజ్ అన్ గ్రేట్ యాక్టర్ అండ్ ఈజ్ అ స్టార్, వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నాగార్జున గారు. అలాంటి వ్యక్తి నా షోకి ఒప్పుకోవడం, రావడం, అక్కడ కూర్చోవడం, ఆయన ఎంజాయ్ చేయడం ఫస్ట్ నుంచి అలాగనే. నా గేమ్లు అవి నాకు తెలియదు, ఐఎమ్ నాట్ దట్ కైండ్. ఓకే, సిలీ క్వశ్చన్స్ కానీ అవి నాకు తెలియదు. నేను ట్రూలీ స్పీకింగ్ నేను చూడలేదు ఈ షో. అఖిల్ చెప్పాడు చాలా బాగుంటుంది, చేయ చెప్పాడు బాగుంటుంది ఈ షో అని, అనుష్క చెప్పింది ఇట్లా, శామ్ చెప్పింది ఇట్లా, అందరు ఎగ్జాంపుల్ చెప్పారు. అందరు నువ్వు నన్ను 6 నెలల నుంచి నా వెంట పడతావు, నువ్వు వెంటపడి వెళ్ళిపోయారు, వెంటనే ఎవరుంటే వాళ్ళని అడుగుతుండే ఏంటి ఈ షో ఏంటి అని. అందరూ బాగా చెప్పారు. సో అది ఏంటి అసలు అని చూడడానికి వచ్చాను నేను ఇవాళ. ఒక 40 minutes ఉండి వెళ్ళిపోతానమ్మా అన్నారు. అన్న వ్యక్తి 2.5 hours కదలకుండా ఫుల్ ఎంజాయ్ చేసి నవ్వుకుంటూ ఆయన 12:31కి షార్ప్ లంచ్కి వెళ్ళిపోతారు. ఎక్కడున్నా ఏదున్నా బ్రేక్. వాళ్ళ మేనేజర్ వెనక నుంచి ఇలా చేతులు ఊపుతారు నాకు,
ఇప్పుడు మీరు నాగర్ నగర్ అనుకోండి, మీ వెనకాల నుంచి వచ్చి నాకు ఇట్టి చేతులు ఇస్తున్నారు, టైం అయిపోయింది, నేను టైం ఎంతసేపు? చాలా అవుతుంది, ప్లీజ్ ప్లీజ్ కోపం వచ్చేస్తుంది ఆయనకి. నేనేమో వెళ్ళా, సార్ అది ఇంకొక రౌండ్, వెనకాల మా వాళ్ళు చేతులు ఊపుతున్నారా? అవును సార్ అంటే పర్లేదు ఏం కాదు, యూ క్యారీ ఆన్, ఇట్స్ నైస్ అన్నారు. అందరూ మాట అంటే దిస్ మెమరీస్ ఆర్ ఫర్ ఎవర్. నేను ఇలా చెప్తూ పోతే చాలా వస్తుంది, బ్యాటరీలు అయిపోతాయి ఇందులో నేను చెప్తే. బట్ దే ఆర్ బ్యూటిఫుల్ థింగ్స్. అంటే నన్ను అలా కదిపితే అలా మెమరీస్ అలా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కానీ జనరల్గా మహేష్ బాబు గారు ఎక్కడికి రారు, Yeah. అలాంటిది మీ షోకి కూడా వచ్చారు. ఆయన ద ఫస్ట్ ఎవర్ టీవీ షో ఆయన వచ్చినది. ఆయన అడగడం, ఆయన ఒప్పుకున్న వెంటనే అవునా సరే అయితే డన్, నేను చూస్తాను నేను అని ఒప్పుకుని వచ్చిన తర్వాత యాక్చువల్లీ నాకెంత ఇదంటే ఆయన ఒప్పుకున్నారని తెలిసినాక ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఒక టెన్షన్ ఉంటుంది లోపల. టెన్షన్ ఏంటి మేడం అసలు, నాకు ఏం అడగాలి. ఇప్పుడు మిగతా ఏజ్ గ్రూప్ వాళ్ళు అనుకోండి, కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే ఏదోటి తింగరేషాలు వేస్తాం, ఏదోటి అంటాం. ఏంటి కాలేజీలో ఎవరికైనా లైన్ వేసారా, ఎవరికైనా లవ్ లెటర్ రాశారా, ఇలా అడుగుతాం. యంగ్ హీరోస్ ఎవరు వచ్చినా, యంగ్ హీరోయిన్స్ ఎవరు వచ్చినా ఆ చిన్న ఫ్లో ఉంటుంది. ఈయన సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. పైనుంచి ఏమో సీరియస్గా ఉంటారు, అంటే ఆయన వెరీ రిజర్వ్డ్ అండ్ ఫెయిర్ హ్యాండ్సమ్ టాల్ ఇండ ముట్టుకుంటే మాసిపోయిన అంత నీట్గా ఇలా ఉన్న వ్యక్తిని ఏమడుగుతాం అంటే హీస్ లైక్ కృష్ణ గారు అబ్బాయి, చిన్నప్పటి నుంచి యాక్ట్ చేశారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను ఎలా చెప్తాం. ఆయనకి బోర్ కొడుతుందేమో చెప్పి నేను బోర్ కొట్టించకుండా ఎలా అడగాలి, ఏంటి ఏం చేయాలి. ఎవరికి తెలియని విషయం ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్ అంటే ఆ షో ఆ టైంకి ఆయన దగ్గర టైం లేదు. కానీ నన్ను పిలిపించి ముందు రోజు నమ్రత గారు కానీ ఆయన ఫార్మాట్ ఎలా ఉంటుందమ్మా ఏంటి అంత ఓకేనా, వాళ్ళ మేనేజర్స్ మీటింగ్ పెట్టి నాతో, సార్ ఇలా ఉంటుంది కదా, షూరా, ఏమి ఇబ్బంది పెట్టరు కదా ఆయనకి మొహమాటం, మీకు చెప్పలేరు, అది లేదు సార్ అసలు అలా ఏముండదు, ఇఫ్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ ఐ ర్యాప్ ఇట్ అప్, నేను ఎండ్ చేసేస్తాను. కానీ ఆయన ఒప్పుకున్నారు కాబట్టి ఇట్స్ మై ప్రివిలేజ్, నేను చేయాలి ఇది అని. ఆయన కోసం ఆ ఒక్క ఎపిసోడ్ కోసం నేను విడిగా మళ్ళీ సెట్ వేసాను నా షోది. పార్క్ హైత్ హోటల్లో కొత్త సెట్ వేసాను నేను. ఎందుకంటే ఆయనకున్న టైం లిమిట్లో 1 అవరే ఉంది. 1 అవర్లో ఆయన ఇంటర్వ్యూస్ ఇస్తూ ఆయన బిజీగా ఉన్న టైంలో వచ్చి నా సెట్కి వచ్చి ఇక్కడ షూట్ చేయాలంటే కష్టమైపోతుంది. మరి ఎలా ఏం చేద్దామని, ఏం పర్లేదు మేడం అని చెప్పి నేను సొంతంగా కాన్ఫరెన్స్ హాల్ తీసుకుని పార్క్ హైత్ అక్కడ సెట్ వేసాను. సచ్ ఎక్స్పెన్సివ్ వన్. ఎస్, అంటే ఇట్ ఈస్ వర్త్ ఫర్ ఎవర్, లైఫ్ టైం మిగిలిపోయేది అది. సో ఆ సెట్ వేసాను నేను. పార్క్ హైత్ వాడికి అర్థం కావట్లే, అట్టలు గట్టలు చెక్కల్లో టక్క వేసేస్తున్నారు మా వాళ్ళు. రాత్రి తయారు చేసాం, లైట్లు వేసాం, అన్నీ వేసాం. ఆయన డోర్ తీసుకుని లోపలికి వచ్చారు. అయ్యా ఏంటిదంతా అన్నారు. అంటే అదే సార్ అండి, అయ్యయ్యో ఇంత ఉందని చెప్తే నేను అక్కడికి వచ్చేవాడు కదమ్మా అన్నారు. లేదు సార్ ఏం కాదు రండి, యువర్ కంఫర్ట్, ఇక చాలా తక్కువ టైం ఉంది ఆయనకి రిలీజ్ దగ్గరలో. ఏం పర్లేదు సార్, ఐ విల్ డూ ఇట్. ఆయన ఒక 2 hours ఎంజాయ్ చేశారు నవ్వుతూ. అసలు ఆయన ఎక్స్పెక్ట్ అంటే మెల్లగా ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఎట్లా అంటే సెన్సిబుల్ టాక్ చేసినప్పుడు, ఫ్రీక్వెన్సీలో మాట్లాడినప్పుడు హ్యాస్ గాట్ ఇమెన్స్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి. ఆయన మా కెమెరా ముందు కాదు కానీ, అంటే సినిమాల్లో కాదు, క్యారెక్టర్ ప్లే చేస్తారు సినిమాల్లో. ఒరిజినల్గా క్యారెక్టరే ప్లే చేస్తారు. బయట మహేష్ బాబు ఆయన మాట్లాడితే నిజంగా కడుపు పని వచ్చేస్తుంది, నవ్వుతూనే ఉంటాం నాన్ స్టాప్. ఆయన స్టైలు అన్నది చాలా ఒక హెల్దీ హ్యూమర్ ఉంటుంది ఆయన దగ్గర. దాని తర్వాత ఆయనకి ఆ షో ఎలా నచ్చిందంటే, నేను 2-3 షూటింగ్లు పక్కన జరుగుతున్నప్పుడు గ్రీట్ చేయడానికి వెళ్ళేవాడిని. సార్ బాగున్నారు, మీ షో ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అని ఎవరినైనా గారు మీరు అనే సంబోధిస్తారు ఆయన. ఎలా ఉంది మీ షో అన్న, బాగుంది సార్, వెరీ గుడ్. దాని తర్వాత కూడా చూశాను నేను కొన్నిసార్లు అప్పుడప్పుడు అన్నారు. ఒక ఇంటర్వ్యూకి అడిగారంట, ఇట్లా ఆ అబ్బాయి వస్తారా ఇంటర్వ్యూ చేయడానికి. నేను యూజువల్లీ ఇంటర్వ్యూస్ తక్కువ, ఎందుకంటే నాకు ఒక టాక్ షో ఉంది. నేను వెళ్ళి ఇంటర్వ్యూ ఎక్కడైనా అంటే కష్టం అయిపోద్ది, అంటే నా ఫ్లో వేరు. నాకు ప్రాపర్టీలు ఉండి అది ఉండి డ్యాన్సులు అల్లర్లతో అనుకుంటా కొంచెం అవి చేసుకుని ఆయన పిలిపించిండే. దాని తర్వాత ఇంకొక మూవీ భరత్ అనే నేను మూవీకి కొట్టాల శివ గారి దగ్గర నుంచి ఫోన్ రావడం, ఆయన సార్ బాబు ఇంటర్వ్యూ అంటున్నారు, ఓన్లీ మన ముగ్గురమే ఉంటాము,
మిమ్మల్నే పిలవమని చెప్పారు, మీరు ఇచ్చిన ఇంటర్వ్యూని రికార్డ్ చేసి అందరికీ ఇస్తా అని చెప్పారు. ఓకే. సో అంటే అంత నమ్మకం ఆయన. Yes. ఇంకా అన్ని ఇంటర్వ్యూలు అవసరం లేదు, ఈ అబ్బాయి చేద్దాం అది ఇద్దాం. ఫీల్ రియల్ నైస్. ఫుల్ హోంవర్క్ చేసి అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళా. ఓకే. ఇట్స్ వెరీ హ్యాపీ. ఆ రోజు నుంచి ఎప్పుడు ఇంటర్వ్యూ ఉన్నా మహేష్ బాబు గారిది నాకు ఫోన్ వస్తుంది. కుదురుతుందా అడిగారు. రీసెంట్గా ఒక షో కోసం, జీ తెలుగు షో కోసం ఆయన రావాలి ఒక చోటకి, విజయవాడ దగ్గరలో ఒక ఊర్లో వెళ్తున్నాం. అయితే ఎవరు యాంకర్ అని అడిగారు. సార్ అంటే ప్రదీప్ని పెట్టండి, ప్రదీప్ని పిలవండి, నేను ఐ విల్ బి మోర్ కంఫర్టబుల్ అన్న. అయితే నాకు ఫోన్ వచ్చి సరే అండి నేను చేస్తాను ఆయన కోసం అన్న. ఆయన నన్ను అంటే వెళ్తుంటే షోకి వెళ్ళడానికి, ఏం చేయబోతున్నాం అక్కడ స్టేజ్ మీద, నేనున్నంతసేపు ప్రదీప్ నా పక్కన ఉండమని చెప్పండి, ఏం చేద్దాం అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం అని చెప్పండి ప్రదీప్కి అని. సరే సరే ప్రదీప్ మిమ్మల్ని విజయవాడ ఎయిర్పోర్ట్లో కానీ విజయవాడ హోటల్ దగ్గర కానీ కలుస్తాడండి, మీరు అక్కడ దాని తర్వాత బై రోడ్ అక్కడికి వెళ్ళాలి అన్నారు. అంటే విజయవాడ ఎయిర్పోర్ట్లో వచ్చి కలుస్తాడండి, లేకపోతే హోటల్ దగ్గర కలుస్తాడు అబ్బాయి, అక్కడ మీరు డిస్కషన్ అయిపోయాక అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏం చేయాలో, దాని తర్వాత మీరు వచ్చేయచ్చు బై రోడ్ అని. ఛానల్ వాళ్ళేమో ఏం చెప్దాం, నేను ఏం మాట్లాడబోతున్నానో ఎలా చెప్తాను నాకు తెలియదు. అదే చెప్తాం అనుకుని నేను చెప్దాం అనుకున్నా. ఎంట్రీ ఇలా ఉంటుంది, వి విల్ టాక్ అబౌట్ దిస్ టాపిక్స్, ఇవన్నీ చేద్దాం. చాలా బాగా ప్లాన్ చేశారు మా ఛానల్ వాళ్ళు పాపం. సరే అంటే నాకు ఫోన్ చేశారు, ఇలా ఇలా సార్ కలవాలన్న. ఓకే మహేష్ బాబు గారిని కలుస్తున్నాను, ఓకే ఓకే ఫుల్ విన్నా. అంటే మళ్ళీ 1 అవర్లో ఫోన్ వచ్చింది, లేదు సార్ విజయవాడ కలవరు, హైదరాబాద్లోనే సార్తో పాటు చార్టెడ్ ఫ్లైట్లో నేను కూడా రమ్మన్నారు. ఇదేంట్రా తంతే ఎగ్గిరెళ్ళి బుర్రలు పడ్డా నేను ఎగ్గిరెళ్ళి, ఇదేదో ఇంకా బంపర్ ఆఫర్ ఉంది, ఇది బాగుంది ఇది. నేను బేగంపేట ఎయిర్పోర్ట్లో వెళ్ళాను, సార్ అప్పుడే వచ్చారు. నాకు ఇంక ఎయిర్పోర్ట్, నా పాత ఎయిర్పోర్ట్ ఇవేం గుర్తులేవు. ఆయన వెనకాల ఆయన చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతాను. చార్టెడ్ ఫ్లైట్లోకి ఎక్కారు, రండి ప్రదీప్ కూర్చోండి అని. ఓకే 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 అని కూర్చో. ఫ్లైట్లో 3-4 ఉన్నాం, చార్టెడ్ ఫ్లైట్ 8 సీటర్ కూర్చుని. ఓకే కాఫీ టీ ఏదైనా, ఈయన నన్ను అడుగుతున్నారు కాఫీ, ఏం వద్దు సార్ నాకు కడుపు నిండిపోయింది, హ్యాపీగా ఉన్నాను నేను, ఇంకా 2 రోజులు భోజనం చేయక్కర్లేదు. ఇక్కడికి సరే ఏంటంటావు ఎలా ఏంటి అని. ఏం లేదు సార్ ఇది ఇట్లా అనుకుంటున్నాము, బుర్రిపాలెం ఆయన తీసుకుని అడాప్ట్ చేద్దాం, ఆ ఊరి నుంచి కొంతమంది తీసుకుని. అయ్యో వాళ్ళని ఎందుకు ఇబ్బంది అంత దూరం నుంచి వచ్చారు. లేదు సార్ అంటే థ్యాంక్స్ గివింగ్ వాళ్ళు రావాలనిపించింది, పట్టు వస్త్రాలు ఇద్దాం అనుకుంటున్నారు, ఇలా అంతా ఫార్మాట్ అంతా ఇలా అనుకుంటున్నాము, కొన్ని ఏవీస్ తయారు చేసాము, మీరు ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యేలా చేద్దామని, అండ్ కొన్ని సీరియల్స్ లాంచ్ ఉన్నాయి, అవి కూడా మీ చేతుల మీద చేద్దామని. సరే అయితే తప్పకుండా అవన్నీ చేద్దాం అయితే రైట్ అన్నారు. అంతే 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడారు. ఇంకా దాని తర్వాత అంతా నార్మల్ కబుర్లు, ఏ విషయాలు ఏం జరుగుతున్నాయి బయట, హౌస్ లవ్, టీవీ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, షోస్ ఎలా నడుస్తున్నాయి, సినిమాల గురించి. నేను ఆయన సినిమాలు ఊరినే డైలాగులతో ఊరినే మాట్లాడుకోవడం అలా సరదాగా అన్నీ మాట్లాడుతుంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎటు పారిపోలేము, ఎవ్వరం గాలిలో ఉన్నాం, మనం ఎంతసేపు మాట్లాడుకోవచ్చు హ్యాపీగా. ఇంకొద్దు యాపై ప్రదీప్ అంతా మాట్లాడుకోవచ్చు. ప్లస్ ఆయనతో ఉన్న టీం కానీ ఎవరున్నా కూడా అందరు కామ్గా ఇలా ఉంటారు కదా, వాళ్ళ సార్ వాళ్ళ బాగా, నేను ఒక్కడే లోడ మాట్లాడుతున్నా, ఆయన నవ్వుతున్నారు. సో ఇది బాగుంది. సో బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ దిగే టైంకి వర్షం పడింది ఈవెంట్లో. సో 2-3 అవర్స్ అన్ని ఎలక్ట్రికల్ అన్నీ ఆపేయాల్సి వచ్చింది, కెమెరా ఎల్ఈడీలు. సో ఆయన రాకముందే అయిపోయింది. సో అన్నారు అయ్యో మనం వెల్ కాంపెన్సేట్ దిస్, మళ్ళీ ఎప్పుడైనా చేద్దాంలేండి అని. పాపం అంత దూరం వచ్చిన ఆయన మళ్ళీ రిటర్న్ అలాగే కార్లో వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళిపోయారు ఆయన. సో గుర్తుండిపోయే మెమరీస్ అంటే నేను చెప్తున్నా కదా, దిస్ విల్ బి వన్ ఆఫ్ ఆ పేజెస్, ఫస్ట్ పేజ్లో రాసుకున్నాను. ఆయనతో నేను ఫ్లైట్లో ట్రావెల్ చేయడం, 1-on-1 ఇలా ఎదురు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ. యా ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. అండ్ నా షోకి ఒప్పుకుని రావడం అంటే అదే ఫస్ట్ పరిచయం నా షోకి వచ్చింది. అండ్ ఇప్పుడు నా నీలి ఆకాశం సాంగ్ లాంచ్ చేసే వరకు ఇట్స్ బీన్ అ ట్రూ స్వీట్ హార్ట్. పాట ఫస్ట్ ఆయనే చూశారు, ఇంకెవ్వరు చూడలేదు పాట. సినిమా అంతా అయిపోయాక ఆయనకి ఇలా చూపించాను, సార్ ఇట్లా సాంగ్ అవునా, గెటప్ నువ్వు అని ఇట్లా చూస్తున్నారు. షార్ట్ రెడీ అనేది చెప్తుంటే ఆపమన్నారు, ఆపి మొత్తం చూశారు ఆయన. సాంగ్ అయితే చాలా బాగుంది ప్రదీప్, ఐ రియల్లీ లైక్డ్ ఇట్. సార్ మీ చేతుల మీదుగా లాంచ్, మొట్టమొదటి అడుగు సార్ ఇది నాకు, మీ చేతుల మీద లాంచ్ అది తప్పకుండా చేస్తాను నేను
టెల్ మీ మీ ముహూర్తం ఏదైనా ఉంటుంది కదా అవన్నీ చూసుకుని ఏ రోజు అనుకుంటాను నాకు చెప్పు, నేను లాంచ్ చేస్తానన్నారు. ఆ ఇచ్చిన మాటకి నేను అనుకున్న డే హీ వాజ్ నాట్ ఇన్ ఇండియా, యుఎస్లో ఉన్నారు. ఓకే. నాకేమో అయ్యో ఆయనతో చేపిద్దాం అనుకున్నాను, ఆయనకి నచ్చింది, ఎలా 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 అనుకుంటా. ఆ టైంలో ఆయన్ని రీచ్ అవ్వడం జరిగింది నేను. ఓకే. బై ఫోన్ నమ్రత గారితో మాట్లాడి ఇలా ఇది సాంగ్, యా నాకు గుర్తుంది ఆ సాంగ్, ఇట్స్ వెరీ నైస్, నేను ట్వీట్ చేస్తాను చెప్పండి, టైం చెప్పమన్నాను. ఓకే. లింక్ పంపించాం, యూట్యూబ్ లింక్ పంపిస్తే సార్ అక్కడి నుంచి ట్వీట్ చేసి దిస్ ఇస్ గుడ్ స్టఫ్ ప్రదీప్ అని పెట్టి నీలి నీలి సాంగ్ లాంచ్ అని చేశారు. ఏ ముహూర్తాన్ని ఏ చేత్తో చేశారు ఆయన, గోల్డెన్ హ్యాండ్. ఇట్స్ రన్నింగ్ టువర్డ్స్ 100 million. ఒక చిన్న హీరో, ఒక చిన్న వ్యక్తికి ఒక చిన్న సినిమాలో నా మొట్టమొదటి సినిమా మొట్టమొదటి పాట ఇలా 100 millionకి వెళ్ళదంటే నాకు తెలిసి ఈ బంపర్ ఆఫర్, ఈ సదవకాశం ఏ హీరోకి రాదేమో అనిపించింది నాకు. అంటే లాంచ్ హీరోకి లాంచ్ అవుతున్నప్పుడు బిగ్గెస్ట్ స్ట్రెంత్ కదా సపోర్ట్. ప్రేక్షకులు మేము ఉన్నాం, సరే మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాం, మేము ఉన్నాంలే అని అంటాం. ఇట్స్ నైస్. ఎక్కడ మొదలెట్టాను కాదు. ఇప్పుడు ఎందుకు మీరు ఆకాశాన్ని తీసుకొచ్చి అమ్మాయికి ఇచ్చారా, చందమామని నక్షత్రాన్ని ఇప్పుడు ఆకాశం దాన్ని మబ్బులు కమ్మేస్తాయి కదండి, మళ్ళీ కష్టం. అయ్యో, అందుకని తీసుకురాలేదు. నెలవంకి ఇద్దాం అనుకున్నాను, కానీ అమ్మాయి నవ్వు బాగుంది కదా, ఇంకా నెలవంకి ఎందుకు. అయ్యో మొత్తం. ఇప్పుడు ఫైనల్గా ఏమి ఇచ్చారు ఇప్పుడు అమ్మాయి మరి? ఫైనల్గా ఏముందండి, అబ్బాయి గారు అయితే మాత్రం ప్రాణం అంతా తాళి చేసి కడదాం అనుకున్నాడు. అంతకంటే ఇవ్వగలడు, ఇక అంతకు మించి ఇంకేం కావాలి. అంటే ఎందుకు ఇవ్వలేదంటే అబ్బాయి గారు, ఆడపిల్లలు నేచర్లో ఉన్న అంత అందం ఆడపిల్లలోనే ఉందండి. ఇంకా అంటే ఆడపిల్ల అందం ముందు నేచరే చిన్నదవుద్ది. ఇంకా నేను నేచర్లోంచి ఏం ఎతికిస్తాను? సో షీ హ్యాస్ ఎవ్రీథింగ్ ఇన్ హర్, ఎ ఉమెన్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఇన్ హర్. సో ఆడపిల్లలు అన్నీ ఉన్నాయి. సో అలా పడేశారనమాట. అలా పడేశారు, అలా రాశారు, నేను అలా చెప్పా. దాని మీమ్స్ కూడా చాలా మంది చాలా ట్రోల్స్ అవన్నీ కూడా బాగా చేశాడు. ప్రదీప్ అన్న బిస్కెట్ వేసాడు రా, నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నాను కానీ కింద హీరోయిన్ ఫోటో పెట్టి వీడియో పడు నాకు తెలుసు అందరు అబ్బాయిలాగే అని బాగా చేశారు అన్ని. సో యాక్చువల్లీ ఈ స్టోరీ మీ వరకు ఎలా వచ్చింది, మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు? ఐ వాజ్ లైక్ 1 year 1-2 years నుంచి నేను కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా ఏమైనా కథలో తెలిసినా ఏదైనా వినేవాడిని, కొంతమంది అప్రోచ్ చేయాలి. అండ్ నా కథ విన్నప్పుడు నేనే ఎందుకు చేయాలనిపిస్తుంది ఇప్పుడు క్వశ్చన్. ఇది ఎవరైనా చేయొచ్చు కదా, నా దాకా వచ్చింది అంటే ప్రదీప్ చేయగలిగే, ప్రదీప్ చేస్తే బాగుండే కథలే చేద్దాం అనుకున్నాను. అండ్ ఆన్ దిస్ ప్రాసెస్ నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావడం, మున్నా గారు ఒకసారి ఫోన్ చేశారు, ఇట్లా కలుద్దాం అనుకుంటున్నానండి మిమ్మల్ని, ఇలా ష్యూర్ అండి అని చెప్పాను. తర్వాత జంప్ అయినా, మళ్ళీ ఫోన్ లేదు, మళ్ళీ కలవలేదు. ఈ లోపల అప్పుడు ప్రభాకర్ గారు ఫోన్ చేసి చెప్పారు నాకు, తమ్ముడు ఇట్లా మున్నాను ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కథ బాగుంది, మా అందరికి నచ్చింది, నువ్వైతే బాగుంటావు అనిపిస్తుంది మా అందరికీ, తనకు కూడా నేను అప్రోచ్ అవ్వాలంది, అందుకని ఒకసారి కూర్చుని వింటావా? భలేవారు వింటానన్నా. సో మొన్న నేను కలిసి ఒక కాఫీ షాప్లో కూర్చున్నాం, కథ చెప్పాడు ఆయన. అరౌండ్ Feb 1st week. This is I'm talking about 2018 ending. ఓకే. స్టార్టింగ్. సో అప్పుడు నేను విన్నాను, ఎక్సలెంట్ ఉంది కదా, నాకు చాలా బాగా నచ్చింది, బట్ ఐ షూర్ సార్ నేను జస్టిస్ చేస్తాను, ఎందుకంటే నేను మీరు లీడ్ యాక్టర్ కింద చూస్తున్నారు, కానీ కథ విన్నాక నాకు ఎందుకు ధైర్యం వచ్చిందంటే కథే హీరో, నేను కాదు. కథ అంత బాగుంది. అండ్ చాలా రోజుల తర్వాత నేను విన్న కథల్లో హీరో అండ్ హీరోయిన్ ఆర్ లైక్ ప్యారలల్ ఇన్ ద ఫిల్మ్. ఇద్దరికి ఈక్వల్ రోల్, అండ్ త్రూ అవుట్ ద ఫిల్మ్ మేమిద్దరమే ఉంటాం. సో తను ఫస్ట్ హాఫ్లో ఉండి సెకండ్ హాఫ్లో అలా కాదు, వేరియేషన్స్ ఉన్నాయి, గెటప్ చేంజెస్ ఉన్నాయి. నేను జనాలకు కొంచెం ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడానికి చాలా ఆపర్చునిటీ ఉంది ఈ సినిమాలో కథలో. సరే చేద్దాం. ఈవెన్ నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఒక చోటేమో బాగా విలేజ్ గెటప్స్ ఉన్నాయి ఇద్దరివి, ఒక చోటేమో ఫుల్ కాలేజ్ లుక్లో. చెప్పకూడదేమో. ఏముందండి చెప్పలేను. అబ్బాయి గారు అమ్మాయి గారు వాళ్ళు, అర్జున్ అక్షర, వాళ్ళకి ప్రేమ అంటే ప్రాణం అంత ప్రేమ వాళ్ళకి, అంటే ప్రాణం పోయినా సరే ప్రేమిస్తారు, అంటే ప్రేమ మాత్రం మిగలాలని వాళ్ళు. వీళ్ళు ప్రాణం పోయినా ప్రేమించుకోరు, ఆ టైప్ వీళ్ళిద్దరు. సో యా కదలా. పిల్లలకి ప్రస్తుతానికి ఎగ్జామ్స్ అయిపోయి సమ్మర్ హాలిడేస్ ఇచ్చే టైం అన్నమాట ఇది. అవును.
ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తీసుకుని మళ్ళీ ఒక 1 month అంత ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి హాలిడేస్ నడుస్తున్నాయి. మా ఇంటి నిండా పిల్లలే. యాక్చువల్గా ఈరోజు మీ ఎంట్రీ అని చెప్పగానే ఫస్ట్ మిమ్మల్ని చూడడానికి మీతో ఫోటోలకి మొత్తం అందరూ వచ్చేస్తానంటే వద్దురా బాబు, నా ప్రొఫెషనల్ నేను ఎడుతున్నాను, మీరు ఎవరు ఇప్పుడు రావద్దు, ఆయన ఇదే ఛాన్స్ మొత్తం అన్ని తీసుకొచ్చిన అయ్యుడా అని ఆయన అనుకుంటారు అని చెప్పానంటే వాళ్ళు అంటే ఈ ఏజ్ నుంచి డిగ్రీ ఏజ్ వరకు ఇలా ఉన్నారనమాట పిల్లలందరూ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వశ్చన్ అడిగారు, అందుకే రాసుకోవాల్సి వచ్చింది, లేకపోతే నాకు స్క్రిప్ట్ ఉండదు ఎప్పుడు. ఎవరు అసలు పర్సన్ ఎవరు, కంటెంట్ ఏంటి అని బ్రెయిన్ లో పెట్టుకుని వచ్చేస్తాను. సో అందుకని ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్పారు కదా, అందుకని ఒకసారి అడుగుదామని మిమ్మల్ని. సో ప్రేమ గొప్పదా పెళ్లి గొప్పదా అని అడగమన్నారు. ప్రేమ గొప్పదా పెళ్లి గొప్పదా? ప్రేమే గొప్పదే. ఎందుకో? ఎందుకంటే పెళ్ళి అనేది ఒక రిలేషన్, ఒక బాండింగ్ తయారు చేసేది. అంటే ఐ డోంట్ నో, అంటే అది ఒక ఈవెంట్తో స్టార్ట్ అయ్యి లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అని చేసుకునే ఒక ప్రామిస్ అది. బట్ లవ్ అనేది ఒక ఎమోషన్, ఇట్ ఈస్ విత్ ఇన్ యూ. అంటే మనకి ప్రేమ ఎప్పుడు పుడుతుంది, ఎలా పుడుతుంది, ఎవరి మీద పుడుతుంది తెలియదు. దానికి ఏజ్, కలర్ ఏ సంబంధం లేదు దానికి. బికాజ్ ప్రేమలో అన్కండిషనల్ లవ్ ఉంది, కానీ పెళ్ళిలో అన్కండిషనల్ పెళ్ళిళ్ళు లేవు. రిలేషన్ బట్ అంటే ఇప్పుడు అమ్మ చూపించే ప్రేమ ఉంటుంది, ఇట్ ఈస్ షీ డోంట్ ఎక్స్పెక్ట్, ఆవిడేవి ఎక్స్పెక్ట్ చేయదు. బట్ ఆవిడ ఎన్నన్నా ఏం చేసినా ప్రేమిస్తూనే ఉంటుంది ఆవిడ. మనం ప్రపంచంలో ఉన్న కోపాలన్నీ ఆవిడ మీద చూపిస్తాం, అయినా సరే ఆవిడ ప్రేమిస్తుంది. మీరు కూడా? నేను కూడా అంతే. ఇప్పుడు నేను అలుగుతాం, సైకిల్ కొని నేను తినేవాళ్ళ, నాకు సైకిల్ కొని ఇరా మీరు ఎందుకు అని. అదే నాన్న మీద ఏం అనలేము, కొడతారని భయం. అమ్మ నవ్వుతూ ఉంటుంది, అమ్మ మన పక్కనే ఉంటుంది కదా. సో ఏదో నా అమ్మని అనేయడం, డబ్బులు కావాలన్నా అమ్మే, ఏం చేయాలన్నా అమ్మే. సో దట్ ఈస్ ఎ మోర్ ప్యూరెస్ట్ ఫామ్ లవ్లో. సో నాన్న చూపించే ప్రేమ, నేను తనది కాదనుకుని, తనది వద్దనుకుని, అంటే తనకున్నా లేకపోయినా వాడికో షర్ట్ కొందాం, వాడికో బుక్ కొందాం, వాడికో బ్యాగ్ కొందాం. సో అలా చూసుకునే నాన్న, అంటే తను సంపాదించింది అంతా దారపోయడమే, అంతే, తిరిగి రాదని తెలుసు, ఎక్కడికి రాదు, వీడు ఏం చేయడం దాన్ని తెలుసు, అయినా సరే దాన్ని వేయడమే అందులో. సో లవ్ ఈజ్ ఆల్వేస్ ప్యూర్. సో ఐ ఫీల్ లవ్ ఈజ్ గ్రేట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. సరే, ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కాబట్టి అందరూ అడుగుతున్నారంటే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు, ఎలాంటి అమ్మాయి కావాలి ఏంటి అని. సో వాళ్ళ కోసం ఒకసారి అని చెప్తారా? మీరు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఐ డ్రీమ్లో ఎవరు ఇలాంటి వాళ్ళు మేము చేసుకోవాలని పోయేవాళ్ళు ఇలా ఉండాలనుకుంటే వాళ్ళకి విత్ ఇన్ 1-2 yearsలో మ్యారేజెస్ అయిపోతున్నాయి. సో అది ప్రూవ్డ్ అనమాట. అది కూడా నా ప్రోగ్రాంలోనే చెప్పిన వాళ్ళందరికీ. ఏం చెప్పను అయితే నేను అమ్మ అస్సలు చెప్పను మాట. నెక్స్ట్ క్వశ్చన్. అమ్మా ఇప్పుడు మాట్లాడుతుంది నేను ఎలా ఊరుకుంటాను చెప్పండి. మీ ఇంటర్వ్యూలో చెప్పిన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయంటే అమ్మో అంటే అలానే కాదు, నేను విశేషాలు వినండి. కాదండి చెప్పండి. ఇప్పుడు మీ పెళ్ళికి మమ్మల్ని పిలవరా ఏంటి? అందరిని అడుగు మరి పిలిచారు అందరూ కూడా. పిలవడం కోసం ఇప్పుడు నన్ను చెప్పమంటారా ఇక్కడ ఇంటర్వ్యూలో? చాలా మంది అమ్మాయిలు వెయిటింగ్ కదా. అయ్యో సరే ఒక మాట చెప్పండి. మా అమ్మ రోజు అడిగే ప్రశ్న ఇది. సో యా ఏమో ఎప్పుడు ఏంటి అనేది ఏం తెలీదు. బట్ మీరు అన్నట్టు తదాస్ దేవతలు ఉంటారు కాబట్టి మీకు ఇంటర్వ్యూ ఇచ్చాక తొందరగా అయిపోతాయి అంటున్నారు కదా. మా అమ్మ ఎప్పుడు అంటుంటుంది, నాలుగు నిండా మచ్చలే ఉన్నాయి, నువ్వు ఎప్పుడు మంచే పలుకు, ఎప్పుడు కొంచెం అటు ఇటు పలకాలన్నా నువ్వు మాట్లాడకుండా కామ్గా ఉండు అని. అందుకే మీకు చెప్పండి ఫస్ట్, మీకు ఎలాంటి అమ్మాయి అయితే మీకు సూట్ అవుతుంది అనుకుంటున్నారు చెప్పండి నాకు ఫస్ట్. ఫర్ మీ ఐ లైక్ పీపుల్ హూ ఆర్ ఆల్వేస్ పాజిటివ్, స్మైలింగ్, అండ్ అందరూ అలాగే ఉంటారు, ఎవరు బయటికి తెలియదు లోపల ఏమనుకుంటారని. బట్ మోర్ ఫ్రెండ్లీ. ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ ఫ్రెండ్ మోర్, బికాస్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూ నీడ్ ఎ కంపానియన్, యూ నీడ్ ఎ ఫ్రెండ్, యూ నీడ్ ఎ పార్ట్నర్. సో అలాంటి ఫ్రెండ్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు, సో దట్ ఐ కెన్ షేర్ ఎవ్రీథింగ్. యూనో నేనులా ఉండగలగాలి. మళ్ళీ అక్కడ కూడా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి నేను అలా కాకుండా నేనులా, బికాస్ నేను ఒక ప్రపంచాన్ని దాడి ఇంకో ప్రపంచంలోకి వస్తాను. సో షూటు, ఇది వర్క్, పబ్లిక్ లైఫ్లోంచి నేను ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు అదో ప్రపంచం, నా ప్రపంచం అది. సో అందులో కంఫర్ట్ ఉండాలి, అంటే హ్యాపీగా ఉండాలి. అప్పుడే మళ్ళీ బయటికి వెళ్ళి పని చేసుకోగలుగుతాం. బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్కి
ఎప్పుడు అలాంటి సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు అసలు నిజంగా అంత సూపర్ స్టార్స్ అయ్యారు. హౌ షారుఖ్ ఖాన్ అండ్ గౌరీ ఖాన్ అని నాకు మోస్ట్ ఐడియల్ అంటే వాళ్ళు అలా కావాలనిపిస్తుంది ఎప్పుడు సర్చింగ్ ఫర్ ఏ గౌరీ ఖాన్ లాగా. నమ్రత గారు ఫర్ మహేష్ బాబు గారు, అమల గారు ఫర్ నాగార్జున గారు, ఇట్ ఈస్ లైక్ సురేఖ గారు ఫర్ చిరంజీవి గారు. దే ఆల్ మేడ్ దెమ్ సూపర్ స్టార్స్. అంటే దట్ సపోర్ట్ సిస్టమ్ దట్ అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్ బాండింగ్తో ఉన్నారు వాళ్ళు. సో చూడాలి. అంటే చాలా ప్యాషనెట్గా చెప్తుంటారు చాలామంది, అమ్మాయి ఇంత పొడుగు ఉండాలి, ఇంత కంప్లెక్షన్ ఉండాలి, ఇంత జుట్టు ఉండాలి, ఇంత పెద్ద కళ్ళు ఉండాలి. నాకు అన్ని ఆప్షన్స్ ఫర్ మీ ఏముందండి, ఎక్స్టర్నల్ బ్యూటీ ఈజ్ టెంపరీ. 10 ఏళ్ళు అయితే అందరూ ఓకే. నేను బట్టతలు వేసుకుని ఆవిడ తల జుట్టు వేసుకుని ఇలాగే ఉంటాం. బట్ ఇన్నర్ బ్యూటీ ఈజ్ పర్మనెంట్. ఇట్స్ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్. ఐ వాంట్ దెమ్ టు బీ సాఫ్ట్, కైండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైండ్ పీపుల్ అని నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలామంది వస్తారు దగ్గరికి, సహనగోళ్ళు చిరాకు పడ్డం ఇట్లా కాదు ఇదన్నో, లేకపోతే ఈ అటెన్షన్తో కూడుకున్న నా లైఫ్ని వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. అట్ ద సేమ్ టైం నేను వాళ్ళని అర్థం చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. నేను అర్థం చేసుకోలే టైం నా దగ్గర లేని రోజు నేను ఇంకోళ్ళ లైఫ్ని ఇంకోళ్ళ ఎమోషన్స్తో నేను ఇది చేయకూడదు. ఎందుకంటే వెన్ ఐఎమ్ రెడీ ఓన్లీ ఐ వాంట్ టు గో హెడ్. ఎందుకంటే 25 ఏళ్ళు 25 ఏళ్ళు ఒకళ్ళ దగ్గర పెరిగి, ఇంట్లో పెరిగి, అక్కడి నుంచి వాళ్ళందరినీ కాదంటే మదరు, ఫాదరు, తమ్ముడు, అక్క వీళ్ళు కాకుండా ఒక కొత్త ఇంట్లో ఒక స్ట్రేంజర్ పట్టుకుని మన ఇంటికి వస్తున్నప్పుడు తనకి ఇదే ప్రపంచం. మా మమ్మీ డాడీయే తనకు మమ్మీ డాడీ లాగా, నేనే ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా, నేనే కేర్ టేకర్ లాగా అన్న ఎక్స్పెక్టేషన్తో వచ్చిన వ్యక్తికి ఆయన బిజీ ఉండడం, లేకపోతే అప్పుడప్పుడు మాట్లాడడం, రేర్గా బయట తీసుకెళ్ళి ఇలా ఉండేది. వెన్ యూఆర్ రెడీ టు గివ్ దట్ స్పేస్, అప్పుడే ఒక అడుగు వేయాలి. లేకపోతే అనవసరంగా వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు ఎందుకు ఆ స్పేస్ ఇచ్చి ఇవ్వగలిగే టైం ముందు స్పేస్ తెచ్చుకుంటున్నాను, దాని తర్వాత అమ్మాయిని వెతుకుతాను. అంటే పర్టికులర్గా ఇది చదువు ఉండాలి, లేకపోతే జాబ్ చేయాలి, నో రిక్వైర్మెంట్స్ అసలు ఏం లేదు. అసలు ఎనీవేస్ ఇప్పుడున్న ఆడపిల్లలు అందరూ ఇండిపెండెంట్ ఉన్నారు. దే ఆర్ ఆన్ దేర్ ఓన్. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. వాళ్ళు నేను ఈ ప్రొఫెషన్లో ఉండాలి, లేకపోతే జాబ్ చేయాలి, లేకపోతే హోమ్ మేకర్ అయి ఉండాలి, నాకు అలా ఏం లేదు. బికాస్ నాకు హోమ్ మేకర్ కావాలని నేను అనుకుంటే ఆ అమ్మాయి ఇంత చదివి ఇంత చేసి మా ఇంట్లో కూర్చుంటేందుకు? తన డ్రీమ్స్ తనుకుంటాయి కదా, తను చేయాలనుకుని తనుకుంటాయి. కాబట్టి నన్ను పర్టికులర్స్ ఏం లేవండి అసలు అలా. ఓకే. ఒక ప్రోగ్రాంలో మీరు ఒక పాట పాడారు, డి ప్రోగ్రాంలో. అది చూసిన తర్వాత చాలామంది అన్నారంటే ప్రదీప్ గారు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు గ్యారంటీగా. పాట పాడితే లవ్ మ్యారేజ్ చేసుకుంటారండి అంటే పాట అంత ఎమోషనల్గా పాడి ఆ పాట అలా ఉంది, ఏం చేస్తాం. అంటే దోస్ థింగ్స్ ఇట్స్ లైక్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ సైకిల్. ఇట్స్ లైక్ వి గో త్రూ కాలేజ్, కాలేజ్ డేస్, ఏవో కాలేజ్ డే స్టోరీస్ ఉంటాయి కదా, ఏవో అలా. సో ఆ ఫ్లోలో దోస్ మెమరీస్ అంతే తప్ప దర్ ఇస్ నథింగ్. బట్ ఎనీ డే ఐ సే, ఐ లుక్ బ్యాక్, నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఐ హ్యాడ్ అ బ్యూటిఫుల్ జర్నీ అండ్ ఐ వాజ్ సో లక్కీ. నేను ఎంత లక్కీ అంటే ఐ డోంట్ నో, గాడ్స్ గ్రేస్. అట్లా గాట్ వండర్ఫుల్ పేరెంట్స్, ఫ్రెండ్స్, ఇప్పుడు కొలీగ్స్, కంపెనీస్ కానీ నేను చేస్తున్నవి ఇవి కానీ. ఐ డోంట్ నో, ఎవ్రీవేర్ ఐ గాట్ అ పాజిటివ్ వైబ్. సో యాజ్ మై డాడ్ చెప్తారు, ఏమిస్తే ఆయనకు అదే వస్తుంది. మేబీ నువ్వు గుడ్ ఉంటున్నావు, అందుకే నీకు గుడ్ వస్తుంది. మేబీ అలా ఐ డోంట్ నో. బట్ నా చుట్టూ మంచి వాళ్ళందరూ నా చుట్టూ తిరుగుతున్నారేమో అనిపిస్తుంది. ఏంటి పరిగెట్టుకు మరి నా చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళంతా, ఇంత మంచి ఉన్నారు. సో యా, సో అలా ఐ హ్యావ్ నైస్ జర్నీ. బట్ అంతేగా. స్టార్టింగ్ మీ చదువు కంప్లీట్ అయిన తర్వాత మీరు ఉద్యోగం చేయాలి, తొందరగా సెటిల్ అవ్వాలి రోజు నుంచి, తర్వాత యాంకర్గా, తర్వాత ఇప్పుడు హీరోగా, ఇంట్లో పేరెంట్స్ ఏమంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? దే వెరీ హ్యాపీ. అంటే ఐ సీ దట్ రిలాక్సేషన్ ఆన్ దర్ ఫేస్. ఇంక టెన్షన్ లేవు. ఎందుకంటే నేను కాలేజ్ అయిపోయిన తర్వాత చాలా టెన్షన్లు ఉండే వాళ్ళకి. ఏంటి, ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో, అండ్ రోజుకో భయాలు ఉంటాయి. బండిల్ స్పీడ్గా నడుపుతున్నాడేమో, ఇది చేస్తున్నాడేమో, ఎక్కడ తిరుగుతున్నాడు, ఎండలో తిరుగుతున్నాడేమో, కరెక్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఉంటాయి కదా. ఎక్కడైనా అప్పులు చేస్తున్నాడేమో, ఏం చేస్తున్నాడు,
చెడు అలవాట్లు ఏమైనా చేసుకుంటున్నాడా, ఇలా అన్ని అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఉంటుంది కాబట్టి. బట్ నౌ దే ఆర్ వెరీ వెరీ రిలాక్స్డ్, వెరీ వెరీ హ్యాపీ దట్. కానీ వాళ్ళకి ఇప్పటికీ ఉంటాయి ఏదో ఒకటి ఉంటాయి కదా, పెళ్లి చేసుకోవట్లేదు వీడిగా ఇలాంటి ఉంటాయి. బట్ ద మెయిన్ థింగ్ ఏంటంటే దే ఆర్ గుడ్ టు సీ, అంటే వాళ్ళని అలా హ్యాపీగా ఉండడం చూసి చాలా ఆనందంగా ఉంటుంది. దే ఆర్ రిలాక్స్డ్ అండ్ అన్ని షోస్ చూస్తారు, అన్నీ చేస్తారు. అమ్మ అయితే నేనేం కట్టుకున్నాను ఏంటి అది అన్నీ చెప్తారు. డాడీ ఇంకా యూట్యూబ్లో కూడా ఇంకేదైనా షోస్ వస్తాయి అవి కూడా చూస్తారు అన్నీ. సో దే లైక్ ఐఎమ్ దేర్ వరల్డ్, వాళ్ళ ప్రపంచం నేను. సో అందుకని నా ఇప్పటికీ ఒక ఇంచు కూడా తగ్గదు ద కైండ్ ఆఫ్ కేర్ దే టేక్. మమ్మీ డాడీకి ఎప్పుడూ నేను ఆ ప్రదీపే. ఏ రోజు ఎందుకంటే వర్క్ ఎప్పుడు ఇంటికి తీసుకురాలేదు నేను వాళ్ళని ఎప్పుడు వర్క్కి తీసుకెళ్ళలేదు. సో బికాజ్ ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ లైక్ దట్, సో దట్ వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అండ్ నాకు కూడా ఒక సెపరేషన్ ఉంటుంది ఈ ప్రపంచం, ఈ వరల్డ్. సో దే వెరీ హ్యాపీ. అండ్ అక్కతో యుఎస్లో ఉంటుంది అక్క మీరిద్దరు ఇద్దరు. సో అక్క యుఎస్లో ఉంటే ఎవ్రీ 2 days ఒకసారి 1 గంటన్నర జరుగుతుంది సంభాషణలు వీళ్ళకి ఎస్టైన్లో. మా అక్క అక్కడ ఈ షో దీని గురించే చెప్తుంది, ఏం చేశాను ఏంటి, ఇట్లా చేశాడు తను ఇట్లా అన్నీ. సో దే బోత్ టాక్. మా మమ్మీ మా అక్క మాట్లాడుకోవడం మొదలెడితే అవ్వదు. నేను మా డాడీ వేరే సినిమా పెట్టుకుని చూసుకునేటట్టు అయిపోతుంది, ఇంకా వాళ్ళు నడుస్తూ ఉంటుంది వాళ్ళది మొత్తం. అసలు ఎదురింటి ఆంటీ వచ్చింది ఇలా అంది అలా అంది, పక్కింటి ఆవిడ ఇలా అంది, మొత్తం ఈవిడ చెప్పేయాలి, ఆవిడ అక్కడి నుంచి అన్నీ చెప్పేయాలి. అంటే వి ఆల్ హ్యావ్ దట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఎట్ హోమ్, మామ్ డాడ్ అక్క అందరం. సిద్ శ్రీరామ్తో పాడించినట్టున్నారు ఒక సాంగ్ పాడించారండి. మా ఈ 30 రోజుల్లో ప్రేమించడం ఫస్ట్ సాంగ్ నీలి నీలి ఆకాశం కంపోజ్ అయినప్పుడు, అండ్ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక ఎరా టైం, ఒక 1940s అట్లా అనుకోండి. ఆ సిచ్యువేషన్లో ఎలాంటి మ్యూజిక్ ఉంటే బాగుంటుంది, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్తో చేస్తే బాగుంటుంది, ఎంత ఆలోచించారు అనూప్ గారు. ఆయన ఆలోచించి ట్యూన్ ఫస్ట్ ఇలా వినిపిగానే మాకు అసలు బ్యూటిఫుల్ అనిపించింది. నానే నానే నా అన్నారు అంతే ఆయన. అలా నాతో ఉంది. మాకు ఎంత నచ్చేసిందంటే పాటలు కూడా అదే ఉంటుంది అనుకుంటున్నాం మేము. నానే రేరా అదే ఉండదు. ఎప్పుడైతే చంద్రబోస్ గారు ట్యూన్ విన్నారు ఆయన కూడా సూపర్గా నచ్చింది. ఆయన రాసిచ్చిన తర్వాత మాకు మైండ్కి అర్థం కాలే అసలు. అంటే అంత పెద్ద వ్యక్తి ఒప్పుకోవడం ఫస్ట్, ఆయన కథ వినడం, మీకు ప్రాబ్లం లేకపోతే అన్ని పాటలు నేనే రాస్తానంటే నాకు అంత బాగా నచ్చింది కదా అన్నారు చంద్రబోస్ గారు. నేను చూసాను స్టేజ్ మీద చంద్రబోస్ గారు, అనూప్ రూబెన్స్ గారు, మీరు డైరెక్టర్ గారు అందరూ వరుసపెట్టి వెనకాతలే ఉన్నారు మీరు మాట్లాడుతుంటే. అంటే అది ఆ సాంగ్ అలా క్రియేట్ అవ్వడంతో ఎప్పుడైతే దానికి అంత బ్యూటిఫుల్ లిరిక్స్ దొరికాయో, అంటే అంతకంటే ఏముంటుందండి, నిజం కదా అది. ఆడపిల్లలో ప్రపంచం ఉన్న అందాలనే ఆడపిల్లలోనే ఉంటాయి. ఇంకా అంత అందమైన ఆడపిల్లకి ఇంకేమి ఇస్తాం, అంటే అంత ప్రేమించుకున్నారు ఇద్దరు. సో తనేంటి మళ్ళీ జన్మెత్తి నీ దగ్గర చేరాలి, ఇంకా అంతకంటే నేను గిఫ్ట్ ఏమని ఇవ్వాలంటే అదే చేయాలి, నేను మళ్ళీ రావాలి నీ దగ్గర. తనేంటి ఒక అబ్బాయిగా నేను ఏమగలను, నా ప్రాణం అంతా ఒక తాళి చేసి నీకు కట్టేస్తా, దట్ ఐ విల్ బీ. సో ఇట్స్ సో బ్యూటిఫుల్ లైన్స్ ఈ రోడ్. అంత బ్యూటిఫుల్ లైన్స్ అంటే ఎవరితో పాడుదాం సిద్ శ్రీరామ్ పాడదాం బాగుంటుంది అంటే. తను ఎప్పుడు ఇలాంటి ఫోక్ బేస్డ్ ఇట్లాంటి డ్యూయట్ పాడలేదు కదా తను అన్నీ సోలో, ఎదురు బాగా ఆనందంగా ఉన్నా లేదా బాగా బాధల్లో ఉన్నవే సిద్ గారు పాడతారు. ఇలాంటి పాట పాడతారా మరి? ఈజ్ ఎ సెన్సేషనల్ సింగరు. అడిగి చూద్దాం అని అప్రోచ్ అవ్వడం జరిగింది. మెయిల్ చేయమన్నారు పాట. బికాస్ ఆయనకున్న డిమాండ్కి హీ గెట్స్ ఎన్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ డైలీ. వాటిలో ఆయన విని సెలెక్ట్ చేసుకుంటారంట, ఇది బాగుంది ఈ ట్యూన్ నేను పాడగలను. అలా వి వర్ లక్కీ దట్ హీ సెలెక్టెడ్ నీలి నీలా నేను పాడతానండి అని 3 months తర్వాత డేట్ దొరికింది ఆయన. 3 months తర్వాత డేట్ దొరికింది. అండ్ 3 months మేము వెయిట్ చేసాం. అండ్ థ్యాంక్స్ టు మా ఎస్వి బాబు గారు ప్రొడ్యూసర్ గారు. మేము ఏదన్నా ఆయన ఓకే, ఆయన ఎప్పుడు ఒకటి చెప్పాలి, ఆలోచించి ఖర్చు పెడదాం, అవసరమైన దానికే ఖర్చు పెడదాం. ఎందుకంటే ఇది చిన్న సినిమాలా కాదు, ఇది ఒక క్వాలిటీ ఉన్న సినిమా చూపిద్దాం జనాలు. అందుకే ఆ సినిమాకి అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్ ఒప్పుకోవడం, చంద్రబోస్ గారు పాటలు రాయడం. సో సిద్ శ్రీరామ్ గురించి ఇలా 3 months ఆగాలండి అని. సరే అండి ఆగుదాము, ఈ లోపల మిగతా పనులు పూర్తి చేసుకుందాం, ఎడిటింగ్ డబ్బింగ్ డిఐ అవి చేసుకుందాం.
అండ్ సిద్ధు వచ్చి పాడినప్పుడే చెప్పాడు బ్యూటిఫుల్ ఉందండి ట్యూన్, కొత్తగా ఉంది, నేను ఎప్పుడు పాడలేదని. 3 అవర్స్లో పాడేశాడు తన ఆ పాటని. బట్ మేము ఎప్పుడు అనుకోలేదు అంత సెన్సేషన్ అవుద్దని. అండ్ ఫీమేల్ వాయిస్ ఎవరు పాడాలి. సో మా ప్రొడ్యూసర్ గారికి థాట్ వచ్చి, సునీత గారు పాడి చాలా అంటే విని చాలా లేదు నేను, ఆవిడ బాగుంటుందేమో, ఎమోషన్ ఉంటుంది కదా ఆవిడ వాయిస్లో. ఆవిడ పిలవగానే ఆవిడ పాడి ఆవిడ ఎమోషనల్ చాలా బాగుందండి ఇది, అసలు అంత బాగా రాశారు చంద్రబోస్ గారని. చంద్రబోస్ గారు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి ఆవిడ, బికాజ్ ఐ నో హర్ వెరీ వెల్, నేను నా షోకి వచ్చారు, ఐ నో అబౌట్ హర్ ఎవ్రీథింగ్. యుఎస్ టూర్ షోస్ చేసాం. ప్రదీప్ నువ్వు సినిమా చేసావా, మాకు ఎవ్వరికి చెప్పలేదు, ఎవ్వరికి ఏం తెలియదు, సర్ప్రైజ్, నేను వెళ్ళి పాట పాడుతుంటే ఇందులో ప్రదీప్ హీరో అంటే చాలా బాగుంది. బయటకు వచ్చి మేము ఒక 1-2 మిలియన్ వెళ్తాం అనుకున్నామండి. అంటే 1-2 మిలియన్ వెళ్ళడం కూడా కాక, ఎందుకంటే ఒక టీవీ యాంకర్ ఒక అబ్బాయి హీరోగా చేస్తున్నాడు, పాట డ్యాన్స్లు ఏం లేదు, ఊరిని అటు ఇటు నడుస్తున్నారు, గడ్డం వేసుకుని ఉన్నాను, తలపాకు కట్టుకుని చూస్తారంట. ఇప్పుడు మా టీవీ షోస్ ఒక 2-3 మిలియన్ వెళ్ళంటే అబ్బా బాగా వెళ్ళింది రా షో అనిపిస్తుంది. ఒక ఇంటర్వ్యూ ఒక 1 మిలియన్ వెళ్తే మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. సో అంతే సాంగ్ కూడా అంతే. అండ్ మొట్టమొదటిసారి ఒక వీడియో సాంగ్ రిలీజ్కి ముందే రిలీజ్ అయింది. మామూలుగా లిరికల్ వీడియోలు వస్తాయి, మాది ఫుల్ వీడియో వదిలేసాం. ఫస్ట్ ఆ సాంగ్ మొత్తం బయట వదిలేసాం. మామూలుగా ఏంటంటే అందరూ అన్నారు అమ్మో థియేటర్లో మరి సర్ప్రైజ్ ఫీల్ అవుతారని, ఉండాలి కదని కొంచెం దాచాలి కదా, మధ్యలో ఫోటోలు వేసి లిరిక్స్ రాద్దామని. లేదు సార్, ఆ పాటకి దాని అర్థం తెలియాలి అంటే కళ్ళ ముందు విజువల్ కనపడాలి, లేకపోతే జనాలు చదువుకుని నేర్చుకునే టైం కేటాయి ప్లే చేసి వదిలేస్తారు. వీడియో అయితే దానికేసి చూస్తారు.